హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేనైతే జబర్దస్త్ ఉన్నా. మీరు ఎట్లున్నారు కింద కామెంట్లు అయిపోయి. సో నేను ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ని నేను సర్వీస్ సెంటర్కి తీసుకొని వచ్చిన. దాని సర్వీస్ సెంటర్ వచ్చేసి రాయల్ రాంబో బైకర్స్ గ్యారేజ్. నాకు ఒకళ్ళు ఇది రిఫర్ చేసారు. నేను కూడా మీకు చూపిద్దాము ఎట్లుంటుంది సర్వీసింగ్ అనేది మీకు కూడా చూపిస్తున్నా. సో ఇది వాళ్ళ గ్యారేజ్ లోపల ఉన్న వీడియో ఇది. సో నేను వాళ్ళని కూడా పర్మిషన్ అడిగిన, ఏమనంటే వీడియో తీసుకుంటాం, మాకు ఇట్లా యూట్యూబ్ ఉంది నాకు అని చెప్పిన. సో వాళ్ళు కూడా ఓకే అన్నారు. అందుకోసమని నేను ఈ వీడియో అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇదంతా గ్యారేజ్ లోపల ఇట్లా ఉంది. ఎట్ ఎ టైంలో ఒక 7-8 బైక్స్ అయితే వీళ్ళు సర్వీసింగ్ ఎట్ ఎ టైంలో చేసేస్తారు. వాళ్ళ స్టోర్ ఇది. వాళ్ళ దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఎస్పెషల్లీ రాయల్ ఎన్ఫీల్డ్కి అయితే నేను చాలా చూసిన. నేను వాళ్ళని అడిగినా కూడా ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డే కనబడుతున్నాయి, వేరే ఏం కనబడతలేదని అడిగితే వాళ్ళు ప్రతి ఒక్క పార్ట్ ఉంది సార్, కానీ మీ డిస్ప్లేకి కోసం అని మేము ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్ అని చూపించాము అని చెప్పారు. నా బైక్ని ఎట్లా సర్వీసింగ్ చేస్తున్నా అనేది చూపిస్తున్నా నేను. సో ఇది వచ్చేసి ఈక్విమోలీ షూటర్ అన్నట్టు. ఇది ఇంజన్లో పోయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ చేసేస్తుంది అన్నట్టు. సో నేను సర్వీసింగ్ చేపిస్తున్నా కాబట్టి నేను వాళ్ళు నాకు చెప్పారన్నట్టు, సజెస్ట్ చేశారు ఇట్లా చేయడం వల్ల ఇట్లా మంచిగా ఉంటుంది బైక్ అంటే. సో నేను కూడా వాళ్ళని చేయమని చెప్పాను. సో ఇది లిక్విడ్ పోసిన తర్వాత 10 to 15 minutes అయితే ఇంజన్లో ఆన్లో పెట్టాలి. అంటే మీకు ఇంకో డౌట్ రావచ్చు, అంటే లిక్విడ్ పోసిన తర్వాత నేను డ్రైవింగ్ ఒక 15 minutes నేను డ్రైవింగ్ పోయేస్తా అని డౌట్ రావచ్చు. కానీ అట్లా పోవద్దంట. నేను వాళ్ళని కూడా అడిగినా ఇట్లా పోవచ్చు అంటే పోరాదు అని అన్నారు. సో వాళ్ళు కూడా 15 minutes ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు బోల్ట్ ఓపెన్ చేస్తారు నా బైక్. ఇది మొత్తం ఆయిల్లో నా బైక్ వచ్చేసి 3 bolts ఉంటాయి కింద. సో కింద 3 boltలకి వెళ్ళి మొత్తం ఆయిల్ మొత్తాన్ని క్లీన్ చేసేస్తారు. కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ కూడా సైడ్కి నా బైక్ని అటు ఇటు అనుకుంటా మొత్తం ఆయిల్ మొత్తాన్ని క్లీన్ చేసేసారు. సో ఉన్న లోపల ఒక చిన్న జాల్ టైప్ ఉంటుంది, సో దాన్ని కూడా క్లీన్ చేసేసి బోల్ట్ మొత్తాన్ని ఫిట్ చేసేసారు. సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నా బైక్కి పవర్ సప్లై అవుతుంది కదా, సో స్విచ్చెస్ అన్నట్టు వీటిని. సో అవి కూడా చెక్ చేసి ఫిట్ చేస్తారు అన్నట్టు, అంటే కరెక్ట్ ఉందా లేదా అనేది. క్లచ్ ప్లేట్లు కూడా చెక్ చేయండి అని చెప్పాను. సో వాళ్ళు కూడా ఒకసారి సరే చెక్ చేద్దామని నేను అది కూడా ఓపెన్ చేపిచ్చేస్తున్నా. అట్లనే నేను ఎప్పుడైతే గేర్ వేసినప్పుడు అలా నాకు టక్ 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 అని సౌండ్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. సో అందుకోసమని నేను వాళ్ళని కూడా సో ఒకసారి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి అని ఇంజన్లో అని చెప్పిన. వాళ్ళు కూడా అది ఓపెన్ చేసి క్లచ్ ప్లేట్లు మొత్తం ఒకసారి క్లీన్ చేయండి అని చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు. అట్లనే నా బ్యాటరీ కూడా ఛార్జింగ్ పెట్టమని చెప్పాను. సో వాళ్ళు కూడా తీసి ఛార్జింగ్ కూడా పెట్టేసారు అన్నట్టు వాళ్ళు కూడా. ఇది నా క్లచ్ ప్లేట్లు ఇవి. సో నా క్లచ్ ప్లేట్లు కూడా మంచిగా నీట్గా చెక్ చేసారు వాళ్ళు. నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చెప్పండి, నేను ఏదన్నా క్లియర్గా నాకు ఓపెన్గా చెప్పండి, నేను ప్రతి ఒక్కటి ఏదైనా ప్రాబ్లం ఉంటే కంపల్సరీ చేంజ్ చేస్తా అని చెప్పిన. సో వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇప్పుడైతే డీటెయిల్గా ఒక్కసారి చెక్ చేసారు. ఉన్న స్టీల్ ఉన్న క్లచ్ ప్లేట్లు కూడా ఉంటాయి, అవి కూడా స్ట్రైట్ ఉన్నాయా లేదా అని కూడా వాళ్ళు చెక్ చేసారు అన్నట్టు. అంటే స్ట్రైట్ లేకపోతే ఏమవుతుందంటే
కర్ర అని సౌండ్ వస్తుంది అన్నట్టు. సో అందుకోసమని అది కూడా చెక్ చేయమని చెప్పిన. వాళ్ళు చెక్ చేసిర్రు, మంచిగా ఉన్నాయని చెప్పారు నాకు కూడా. ఇప్పుడు గేర్లు చెక్ చేస్తారు ఇప్పుడు. సో గేర్లది ఏమైందంటే నాకు టక్ టక్ అని సౌండ్ వస్తుందని చెప్పిన కదా. సో టక్ టక్ అని సౌండ్ రాకుండా ఒకసారి టెస్టింగ్ చేస్తారు, మొత్తం దాన్ని కూడా క్లీన్ చేస్తారు వాళ్ళు కూడా. సో ఇప్పుడు అది మొత్తం పుట్టలతోటి మొత్తం క్లీన్ చేసేసి కూడా ఫిట్ చేసిర్రు అన్నట్టు. సో ఈ లిక్విడ్ ఎందుకంటే ఆయిల్ అనేది కిందికి కారకుండా, సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది కిందికి కారకుండా ఉండడానికని చెప్పిండు అతను. క్లచ్ ప్లేట్లు చెక్ చేసుకుంటా మళ్ళీ ఇప్పుడు ఉన్న అలాట్మెంట్ చెక్ చేస్తుండు. మొత్తం కరెక్ట్గా పెట్టేసి దాన్ని ఇప్పుడు ఫిక్స్ చేస్తాడు. మన ముంగట్నే ప్రతి ఒక్కటి చేంజ్, ఏది చెప్తే వాళ్ళు అది చేంజ్ చేస్తారు అన్నట్టు. సో ఏమైనా ప్రాబ్లం అయినా మనకు చెప్తారు. సో ఇది ఇట్లా ఖరాబ్ అయింది, ఇట్లా చేయించుకోండి అని కూడా చెప్తారు. సో నాకు అట్లే అంటే నేను ముంగట ఉండి వీడియో షూట్ చేసుకుంటా నేను వాళ్ళు నాకు చెప్పిన అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఫాలో అయినా అన్నట్టు. సో నా ఈ డిస్క్ కూడా పోయింది, డిస్క్ లోపల మాస్టర్ కీ అని ఒకటి ఉంటుంది, అది కూడా పోయింది. వాళ్ళు చెక్ చేసారు, నేను చెప్పిన ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం చెప్పిన, వాళ్ళు మొత్తం చెక్ చేసారు అన్నట్టు. నాకు ఓవరాల్గా మార్నింగ్ నేను 9కి పోయినా. సో నా బండి రిటర్న్ వచ్చేసి 3కి నేను బయటకు వచ్చేసిన అన్నట్టు. సో ఓవరాల్గా 6 to 7 hours అయితే వాళ్ళు ముంగట్నే ఉంచుకుంటారు. వీళ్ళ దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే మన బైక్ ఒకవేళ మనం ఇంటికి పోదాం అనుకోండి, బండి ఇచ్చి ఇంటికి పోదాం అనుకున్నాం అనుకో, సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సీసీ కెమెరా కూడా మనకి యాక్సెస్ ఇస్తారు అన్నట్టు. అంటే వాళ్ళు బండి ముట్టే ముందు మనకు చెప్తారు అన్నట్టు, ఇట్లా బండి ముడుతున్నాం సార్ అని చెప్తే వాళ్ళు మనకు యాక్సెస్ ఇచ్చిందని మన ఫోన్లో యాక్సెస్ ఇస్తారు. ఆ ఫోన్లను బట్టి మనం చూసుకుంటే బండి ఏమేమి చేస్తారు అనేది మనకు డీటెయిల్గా మనకు కనబడుతుంది అన్నట్టు. ఇంజన్ ఆయిల్లో పోసేది ఈక్విమాలి 10W50. యాక్చువల్ 10W50 అనేది ఏంటంటే 10 ఏమో వెదర్ అంటే లోయెస్ట్ వెదర్ అంటారు కదా. సో అంటే ఈ ఆయిల్ అనేది 10 నుంచి 50 మధ్యలో ఈ ఆయిల్ అనేది లిక్విడ్గా ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మా 10కు బిలో అంటే 10 నుంచి 9, 8, 7 పోతే గిట్ట సో లిక్విడ్ ఏమవుతుంది అంటే కొంచెం గట్టిగా అవుతుంది. ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే కిక్కుతో కొట్టి ఇంజన్ అనేది ఒక 5 minutes ఆన్లో పెట్టాలి. ఆన్లో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అది వేడికి మళ్ళీ నార్మల్గా 30 degrees లాగా మొత్తం అయిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇది వచ్చేసి నాది డ్రమ్ము బ్రేక్ అన్నట్టు. సో లోపల డ్రమ్ము ఉన్న ఒక బ్రేకర్స్ కరెక్ట్నే లేదా చెక్ చేయమని చెప్పాను. సో వాళ్ళు కూడా అంటే జనరల్ సర్వీస్ అంటే జనరల్గా చెక్ చేస్తారు వాళ్ళు. సో మనం డీటెయిల్గా చెప్తే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుందని నేను మొత్తం వాళ్ళకి నీట్గా చెప్పాను అన్నట్టు. ఏమనంటే సో నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి క్లియర్ చేయండి అని చెప్పిన అన్నట్టు. సో వాళ్ళు కూడా తీసుకున్నారు అన్నట్టు. ఇట్లా అంటే ప్రతి ఒక్కటి నీట్గా చెక్ చేయమని చెప్పాను, వాళ్ళు కూడా చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడైతే నా డ్రమ్ అంటే నాది డ్రమ్బో బ్రేక్ కాబట్టి, సో నా డ్రమ్ కాబట్టి కంపల్సరీగా టైర్ తీయాలి. సో లోపల ఉన్న లబ్బరి అవి కూడా పోయినాయి, వీటిని ఏమంటారు. సో మొత్తం అయితే ఆ లబ్బరి కూడా కొత్త చేసిర్రు. ప్లస్ అట్లనే ఈ డ్రమ్ లోపల మొత్తాన్ని ఆకురాయి అంటారు. ఆకురాయి అంటే ఏమంటారు తెలుగులో అయితే ఆకురాయి అంటారు. సో ఆకురాయి తోటి మొత్తం క్లీన్ చేసేసిండు. బ్రేకులు అవి ఉంటాయి చూడండి, అవి వేస్తున్నా అన్నట్టు. సో అవి కూడా చిన్న లబ్బరి కూడా పోయినాయి. సో అవి కూడా కొత్త అని చెప్పాను అన్నట్టు. సో వాళ్ళు కూడా కొత్త చేసారు అన్నట్టు. సో ఇప్పుడు బ్యాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక బ్యాక్ కూడా ఈ లోపల అలాట్మెంట్ ఉంటుంది అంటే బుల్లెట్కి
రాయల్ ఎన్ఫీల్డ్కి ఏమైతే అంటే చిన్న అలర్ట్మెంట్ ఉంటుంది, అలర్ట్మెంట్ కూడా చెక్ చేసి కూడా మొత్తం నీట్గా చెక్ చేస్తారు అన్నట్టు. ఒక 2 times 3 times చెక్ చేసి ఫిట్ చేస్తారు. ఎందుకంటే బ్యాక్ అనేది కొంచెం అటు ఇటు పోయినా డ్రమ్ములు ఉన్న పండ్లు ఇరుగుతాయి, చైన్ మొత్తము లూజ్ అయిపోతుంది అన్నట్టు. ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ అయింది, అందుకోసమని నేను దగ్గరుండి చూసిన అన్నట్టు. నాది హెయిర్ ఫిల్టర్ కూడా బాగానే ఉందని చెప్పారు. సో దాన్నే మళ్ళీ యూజ్ చేస్తున్నాను నేను. సో ఎప్పుడైనా బండిలో చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఆ హెయిర్ ఫిల్టర్ దగ్గర బోల్ట్స్ ఉంటాయి, ఒక 2-3 బోల్ట్స్ ఉంటాయి, అవన్నిటిని ఫిట్ చేసుకోవాలన్నట్టు. సో ప్రతి సర్వీసింగ్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా రెక్టిఫై, అంటే బండి స్మూత్గా ఉంది అన్న కాన్ఫిడెంట్ ఉంటుంది అన్నట్టు బండి. సో మనం ఎంత స్పీడ్లో కొట్టినా కానీ మనకి ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు కూడా నేను కార్పెంటర్ కూడా మొత్తం క్లీన్ చేయమని చెప్పాను అన్నట్టు. సో నా కార్పెంటర్ కొంచెం చిన్నగా డ్యామేజ్ అయింది, ఒక 0.1% డ్యామేజ్ అయింది. సో వాళ్ళు ఏమన్నారంటే సార్ ఇది నడుస్తుంది, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు అన్నట్టు. సో నేను కూడా దాన్నే కొంచెం నీట్గా క్లీన్ చేపించి దాన్ని మళ్ళీ ఎట్లున్నట్లు ఫిట్ చేయించిన అన్నట్టు. ఇతని పేరు గౌసు. సో ఇతను కూడా వర్క్ అయితే ఎక్సలెంట్ చేస్తుండు. సో నాకు ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా సరే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, ఇట్లా చేసుకోండి అని నాకు కొంచెం చెప్పారు అన్నట్టు. చెప్పిన తర్వాత దాని ప్రకారం కూడా నేను ఫ్లోలో వెళ్ళిన. సో బండి మాత్రం నేను ఇప్పుడు ఆల్రెడీ 2 days అయ్యాను నేను నడపబట్టి. సో 2 days మాత్రం అల్టిమేట్ నడుస్తుంది. నాకైతే ఇప్పటివరకు అయితే ప్రాబ్లం రాలే. కొన్ని ఏంటంటే ఆరన్ దగ్గర నేను ఎక్కువ ట్రాఫిక్లో నడుపుతా కాబట్టి సో ఆరన్ కొట్టి ఏమవుతుందంటే అది కొంచెం హార్డ్ అయిపోతుంది అన్నట్టు. సో గట్టి కొట్టదాకా అది హారన్ అవ్వట్లేదు అన్నట్టు. సో అదొకటే మేజర్ ప్రాబ్లం. మిగతా అంటే మాత్రం స్మూత్గా ఉంది. ఈక్విమోలీ ఆయిల్ అడిక్టివ్ అన్నట్టు. సో ఇది ఏమవుతుందంటే ఇది ఇంజన్లో పోయడం వల్ల హెవీ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్నట్టు. ప్లస్ మనకి ఉన్న ఫ్రిక్షన్ సౌండ్ ఉంటుంది కదా, ఇంజన్ కొట్టుకునే సౌండ్, అది ఇంకొంచెం రెట్టింపు అవుతుంది అన్నట్టు. సో బండి అనేది మనకి అప్పట్లో పికప్ అనేది ఎట్లా అంటే మనం ఒకటిసారిగా ఇది 5300 సమ్ RPM ఉంది. సో ఎట్ టైంలో జమ్మని లేస్తుంది అన్నట్టు ఇది. సో ఇది దాంది. ఇది ఇప్పుడు డిస్క్ ప్యాడ్లు కూడా డిస్క్ ప్యాడ్ చెక్ చేయమని చెప్పిన, చెక్ చేయటం మంచిగా ఉన్నాయి అన్నారు. సో ఇప్పుడైతే బండి రెడీ అయింది, ఇతనే టెస్టింగ్ చేయమని చెప్పిన ఫస్ట్. సో ఇతను ఏం చెప్పిన అంటే బండి పర్ఫెక్ట్గా ఉంది, ఒకసారి మీరు కూడా వెళ్ళని చెప్పిన అన్నట్టు. సో నేను పోయి వచ్చిన తర్వాత నాకు క్లచ్ కొంచెం హార్డ్ ఉంది, లూజ్ చేయమని లూజ్ చేసిన అన్నట్టు. ఇది నా బైక్ రివ్యూ. ఎవరైతే సూపర్వైజర్స్ ఉన్నారో సో వాళ్ళని కూడా కనుక్కుందామని నేను సూపర్వైజర్తో మాట్లాడించిన. సో ఒకసారి వాళ్ళని కూడా ఒక వాయిస్ వినండి ఒకసారి. హాయ్, మై సెల్ఫ్ రాజా. నేను ఇక్కడ ఫ్లోర్ సూపర్వైజర్ పనిచేస్తాను రాయల్ రంబుల్ బైకర్స్ గారి. యాక్చువల్గా నేను ఇక్కడ సిన్స్ నాకు రాయల్ ఎన్ఫీల్డ్లో ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ సర్వీస్ పోయి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది గెయిన్ చేసి. బట్ ఒక ప్యాషనేట్ అనమాట ఎన్ఫీల్డ్లో చేయడం అనేది ఒక ప్యాషనేట్గా నేను అనుకున్నాను. కస్టమర్ రిసీవింగ్ కానీ, కస్టమర్స్ వాళ్ళ అడిగే డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ, టైం ఎస్టిమేషన్ కానీ, వర్క్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవన్నీ ఏదైనా చేస్తూ ఉంటాను. సేమ్ టైం డెలివరీ టైంలో ఇచ్చిన కంప్లైంట్స్ సాల్వ్ అయినా నేను రిజల్వ్ అయినా ఒకవేళ అవ్వకపోతే దాన్ని సొల్యూషన్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి ఇలా సొల్యూషన్ కూడా ఇస్తూ ఉంటాను. టెస్టెడ్ చేసి వెహికల్ పర్ఫార్మెన్స్ చెక్ చేయడం ఇది జనరల్గానే చెక్ చేస్తాను. కస్టమర్లు కూడా మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ మంచి కోఆపరేట్ చేస్తారు. అంటే కస్టమర్స్ కంప్లైంట్స్ గురించి కానీ, ఎక్స్పెండిచర్ గురించి కానీ, టైం గురించి కానీ. బట్ దేనికైనా సరే ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కొంచెం టైం అడిగిన దానికంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చేస్తే ఇంకా వర్క్ పర్ఫెక్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు సర్వీస్ ఇండస్ట్రీలో ఏదైనా టైం ఎస్టిమేషన్ అనేది కొంచెం అప్డేట్ అవుతుంది. ఎగ్జాక్ట్ టైం ఎస్టిమేషన్ మనం డెలివరీ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని టైంలో అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి. ఎప్పుడు నేను పే చేసినప్పుడు మీకంతా ఇంకా వ్యాల్యూ చేస్తాను, మంత్లీ చేస్తాను. ఇంకా ఆల్రెడీ కస్టమర్స్ చేసినప్పుడు కూడా వ్యాల్యూతో చేసినాను, విజయవాడ చేశాను. ప్రజెంట్ ఇక్కడికి వచ్చేసిన 4 months అవుతుంది. సేమ్ మేము అర్థం జాబే నేను చేస్తున్నాను. ఇక్కడ కస్టమర్స్ కొద్దిగా చాలా లైట్, చాలా బాగుంటుంది. ఇక్కడైతే కస్టమర్స్ ఫీలింగ్ నాకైతే టూ గుడ్ వర్క్ హియర్. థ్యాంక్స్. Hi sir. Hi. How are you sir? I'm fine. So thanks for visiting our Royal Rumble Bikers Garage. Okay, thank you so much sir. So how was your experience? నాకైతే ఫుల్ నచ్చింది. So Royal Enfield బైక్ ని నేను గత 15 ఏళ్ళ నుంచి వాడుతున్నాను. ఓకే.
సో ఇన్సైడ్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఒక 3 years జాబ్ చేశాను. ఓకే సో అక్కడ నాకు సో ఈ 70% మీద నేను ఇండెప్త్ సర్వే చేశాను. ఓకే కస్టమర్తో కమ్యూనికేట్ చేసుకోండి, ఓకే సర్వీస్ సాటిస్ఫాక్షన్ ఎట్లుంది, బండి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఓకే లైవ్ ఇంటర్నెట్ అయ్యేటువంటి కస్టమర్స్. ఓకే సో దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. వచ్చిన ప్రతిసారి 2,000 3,000. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు ఒక కార్ తీసుకుపోతే జనరల్ సర్వీస్ 3,000. ఇది 2 wheeler, దీనికి అంతే. సో అట్ ద సేమ్ టైమ్ వాడు ఇచ్చే పార్ట్స్ అయితే జనరల్ సర్వీస్ లో బ్రేక్ షూస్ కానీ బ్రేక్ ప్యాడ్స్ కానీ ఈ పీరియాడిక్ మెయింటెనెన్స్ పార్ట్స్ అని ఉంటాయి. వాటిని వాడు మ్యానుఫ్యాక్చరర్ వెండర్స్ ని మంచి వాళ్ళని పెట్టుకొని ఇప్పుడు వాడు క్వాలిటీ ఇస్తే వాడి బ్రాండ్ కి రెప్యుటేషన్ పెరుగుతుంది. బట్ ఈస్ నాట్ ఫ్రెండ్లీ విత్ వెండర్స్, నాట్ విత్ కస్టమర్స్, ఫ్రెండ్లీ విత్ వెండర్స్. పార్ట్స్ ఎన్నంతా అంత మారుతుంది. ఇది పెద్ద కార్పొరేట్ గేమింగ్ యాక్చువల్. సో ఇప్పుడు సర్వీస్ మీద ఫోకస్ పెడుతున్నారు చాలా మంది. సో నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్ లో మీరు ఎనీ 2 wheeler తీసుకురాడు, ఎనీ 2 wheeler మీకు అది రిపేర్ అవుతుంది అంటే కనుక ఎనీ పార్ట్ మేము రిపేర్ చేసేస్తాం. అంటిల్ అండ్ అన్లెస్ కస్టమర్ నాకు కొత్తది ఏమంటే కొత్తది వేస్తాం, లేదంటే వీ డోంట్ డైరెక్ట్లీ కొట్టదు న్యూ పార్ట్. సో కస్టమర్కి ఏంటంటే మనం ఇచ్చే గుడ్డులు అనుకోండి, లేకపోతే మనము యూనిక్ గా మనం చేయాలనుకున్నది ఈ సర్వీస్కి వచ్చిన వాళ్ళు ఏవేవైతే వాళ్ళు అడుగుతారు. కొంతమంది అంటారు జనరల్ సర్వీస్ నాకు టైం లేదు. ఇది ఇంకో పాయింట్, మీరు బండి ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ లో ఎక్కడన్నా ఇచ్చినా గానీ సేమ్ డే డెలివరీ ఇవ్వరు మీకు. దో ఇట్ మైట్ బి చిన్న ప్రాబ్లం అయినా ఇది కూడా నేను చాలా అందరికి 2 బండ్లు ఉండవు కదా, ఒక బండి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ బండి సర్వీస్ కి ఇచ్చిన తర్వాత మీకు ఆబ్వియస్లీ ఆల్టర్నేట్ వెహికల్ లేకపోతే నువ్వు సఫర్ అవుతుంది. నువ్వు జాబ్కి వెళ్ళొచ్చు, లేకపోతే నీకు సడన్ గా ఏదైనా పని పడవచ్చు. ఆల్టర్నేట్ వెహికల్ ఇయ్యరు. చిన్న ప్రాబ్లం కూడా 1 day 2 days టైం తీసుకుంటారు. సో ఇది ఒక రకమైన పెయిన్ కస్టమర్. సో దాంట్లో మనం ఏంటంటే వి టేక్ ఓన్లీ 15 to 20 vehicles per day. మన దగ్గర నేను పెట్టిన చెక్ పాయింట్ ఏంటంటే ఓన్లీ 15 or 20 vehicles, నాట్ మోర్ దెన్ దట్. దీనివల్ల ఏమవుతుందంటే వీ కెన్ ఫోకస్ మోర్ ఆన్ ద పర్టికులర్ వెహికల్. ఎక్కువ తీసేసుకొని ఆశపడి గ్రీడీగా ఓన్లీ వాషింగ్ చేసి ఇస్తారు కొన్ని సర్వీస్ సెంటర్లో. ఐ డోంట్ సే విషయం. సో దాంట్లో మనము ఫోకస్ పెట్టి కస్టమర్ కి ఇప్పుడు ఎకనామీ వైజ్ గా, బడ్జెట్ వైజ్ గా, ప్రీమియం వైజ్ గా 3 ఉన్నాయి మన దగ్గర. మొత్తులు ఉంది, లిపిమోలి ఉంది, హెల్త్ టోటల్ ఉంది, లిక్విడ్ గా ఉన్నాయి, అన్ని ఆవిస్తున్నాయి. సో కస్టమర్ ఆయన ఎకనామీ ప్రకారంగా ఇప్పుడు ఒక 1,000 రూపాయలు అని ఆయన బడ్జెట్ పెట్టుకుంటే ఆ 1,000 రూపాయలకే స్టిక్ అవ్వాలి. సో మీ సజెస్ట్ అన్నమాట ఆ 1,000 రూపాయలు మీకు ఎలా చేసుకోవాలనుకుంటే అలా. ఇక్కడ మనం పెట్టిన యూనిక్ థింగ్స్ అయితే అది. అండ్ మోర్ ఓవర్ ఇంకా కొద్దిగా యూనిక్ ఏం పెట్టానంటే వీ హ్యావ్ 4 IP కెమెరాస్. ఇది ఫస్ట్ టైం ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాను నేను. ఈ 4 IP కెమెరాస్ ఏంటంటే మీరు ఇంట్లో మీ పిల్లల్ని స్కూల్ పంపిస్తే వాడు ఏం చేస్తున్నాడు చెక్ చేసినట్టు మీరు మీ బండి సర్వీసింగ్ అయ్యేటప్పుడు మీకు ఫోన్ వస్తుంది. డే మీద మీ బండి పెడుతున్నారు, మీరు సీసీ కెమెరాలో చూసుకోవచ్చు. ఇది ఎలా అవైల్ చేసుకోవాలంటే పొద్దున జాబ్ కార్డ్ రాసేటప్పుడు కస్టమర్ జాబ్ కార్డ్ రాసే అతనికి చెప్తే కనుక అతను మీకు యాక్సెస్ యాప్ ఒకటి వేసి మీకు సర్వీస్ టైంలో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు యాప్ లో లాగిన్ అయ్యి మీరు చూసుకోవచ్చు మీ బండిని సర్వీస్ చేసి. సో ఇది ఎందుకంటే చాలా మందికి ట్రస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి. మెకానిక్ అంటే ఇదే పార్ట్ తీసేసిండు, ఇక్కడ ఆయిల్ పోసిండో లేదా, ఇటువంటి చాలా. ఇది నేను కూడా ఆలోచిస్తాను. నా వరకు వచ్చి నేను డబ్బులు పెట్టి ఒక దగ్గర సర్వీస్ చేయాలంటే ఆలోచన నాకు కూడా వచ్చే ఆలోచన రెప్యుటేషన్ బాగుందా, టెక్నీషియన్ బాగుందా. సో ఈ ఫ్యూ పాయింట్స్ మీద నేను ఫోకస్ చేసి నేను ఏంటంటే యాక్చువల్ గా ఒక 3 days అట్లా పెట్టి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు ఉన్న గ్రూప్స్ లో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ లో 90% ఆఫ్ ద కస్టమర్స్ బ్రాండెడ్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ లో ఎక్స్పైర్డ్. ఎక్కడన్నా మంచిది మాకు ఎకనామిక్ ఫ్రెండ్లీగా ఉండే క్వాలిటీ సర్వీస్ ఇవ్వగలిగితే బాగుంటుందని డిస్కషన్ వచ్చింది మా గ్రూప్ లో. వచ్చినప్పుడు నాకు కలిగిన థాట్ వాళ్ళతో షేర్ చేశాను. సరే ఇది ఒకటే వెహికల్ ఒకటే బ్రాండ్ పెట్టుకుంటే మనకు వర్కౌట్ అవ్వదేమో, ఎందుకంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది ఇందులో. సో దాని గురించి నేను ఆలోచించి ఏం చేశానంటే మల్టీ బ్రాండ్ పెడదాం. మల్టీ బ్రాండ్ లో ఏంటంటే ఇప్పుడు సేల్స్ లో చూసుకుంటే మీకు హీరో, హోండా, టీవీఎస్ టాప్ లో ఉంటాయి. సేల్స్ ఎక్కువ ఉండేవి. రాయల్ ఎన్ఫీల్డ్ 4th or 5th ప్లేస్ లో ఉంటుంది. కాకపోతే దీనికై ఖర్చు కంపారిటివ్ యాక్టివ్ చేస్తే అది 500-600 సర్వీస్ అవుతుంది. సో ఇవన్నీ ఆలోచించుకొని మల్టీ బ్రాండ్ కింద పెడదామంటే వన్ టైమే ఇవి సెటప్ చేసి కస్టమర్ ఎవరైనా కానీ వెహికల్ తీసుకొచ్చినప్పుడు ఒక
జాబ్ కార్డ్ వేసేస్తాను, ఓకే లేదు ఆ జాబ్ కార్డ్ అసైన్ చేసి ఆ టెక్నీషియన్ తో చేయించి కస్టమర్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఓకే వాటిని రెక్టిఫై అయ్యాయా లేవా అని చెక్ చేసే సిస్టమ్ లేదు మా దగ్గర. తీసుకున్నప్పుడు కస్టమర్ ఏదైతే కన్సర్న్స్ చెప్తారో వీ హ్యావ్ అన్ యాప్ వేర్ యూ కెన్ రికార్డ్ ద కన్సర్న్స్ ఆల్సో. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్స్ ఎలా ఉంటాయంటే మీరు 10 చేస్తే 9 గుర్తుంది, ఇట్ ఈస్ క్వైట్ కామ్. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు 10 చేశారా అన్నప్పుడు వాడు ఒకటి మర్చిపోయినా వాడు చెప్పడు చేసేసారంటే. సో మన దగ్గర ఏంటంటే కస్టమర్ వాయిస్ రికార్డ్ చేసుకుంటాం. సో దాన్ని బట్టి ఏంటంటే ఏమైనా డౌట్ ఉందంటే కనుక ప్రీ డెలివరీ చెక్ లో మళ్ళీ చెక్ చేసుకుంటారు. అడ్రస్ చెక్ చేసుకున్న తర్వాత అన్ని అటెండ్ అయ్యాయి అని కన్ఫర్మ్ అయిన తర్వాత వీళ్ళకి ఇవ్వకపోవాలి మీ బండి రెడీ డెలివరీకి రెడీ. మోస్ట్లీ నేనేంటంటే నాన్ కమర్షియల్ కాన్సెప్ట్ లో క్వాలిటీ సర్వీస్ విత్ వాట్ ఎవర్ ఐ కమిటెడ్. అంటే అందరికన్నా నేను బెటర్ చేస్తానని ఛాలెంజ్ చేయట్లేదు, కానీ కంపారిటివ్లీ మీరు ఇక్కడ స్పెండ్ చేసే రూపాయికి యూ విల్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్. నేను మీ దగ్గరికి రావాలంటే మీ దగ్గర క్వాలిటీ నాకు ఏం చూపిస్తారు? క్వాలిటీ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కన్సర్న్స్ అడుగుతాము, ఏమున్నాయి ఇష్యూస్ అని. ఇఫ్ ఇట్ ఆర్ మేజర్ ఇష్యూస్ లైక్ ఇంజిన్ సౌండ్ కానీ, లేదంటే ఇవి క్యాబిల్ నాయిస్ ఉంటాయి, ట్యాబ్లెట్ నాయిస్ ఉంటాయి, డిఫరెంట్ నాయిస్ ఉంటుంది. కొంతమంది కస్టమర్ ఫోన్ లో వినిపిస్తారు. వినిపించినప్పుడు ఏం చేస్తామంటే నియరెస్ట్ ఎవరైనా మనకు తెలిసిన టెక్నీషియన్ ఉంటే హూ ఇస్ నేమ్ ట్రస్టబుల్, అది బాగా చేస్తాడు అన్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ టూ లాంగ్, ఒక 15 కిలోమీటర్ల నుంచి రావాలన్నా కానీ ఆయనకు కుదరకపోవచ్చు. సో నియర్ బై ఉన్న టెక్నీషియన్ మేము రెఫర్ చేస్తాం. పలానా మనిషికి నంబర్ ఇచ్చి పలానా మనిషి వచ్చి తీసుకుంటాడని అతను చేయగలిగితే అక్కడే చేసిస్తాడు, లేదంటే మన దగ్గరికి తేవడం కానీ కస్టమర్ దగ్గర పికప్ మనం రెక్టిఫై చేసి మళ్ళీ మనమే డెలివరీ ఇస్తాం కస్టమర్. సో యాక్చువల్లీ ఇది పెట్టి 3 months అవుతుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్ వి హ్యావ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఆల్సో ప్లాన్. అంటే మీకు ప్లానింగ్ కూడా వేరే గ్యారేజ్ పెట్టాలి, వేరే డిఫరెంట్ సెకండ్ బ్రాంచ్ దిల్సుఖ్నగర్ సికింద్రాబాద్ లో చూస్తున్నాం. సో దీని రెస్పాన్స్ బాగానే ఉంది. సో దీన్ని బట్టి అటు దిల్సుఖ్నగర్ మోస్ట్లీ సెకండ్ డే అవుతుంది. దిల్సుఖ్నగర్ లో ఏంటంటే మలక్పేట నుంచి ఎల్బీ నగర్ స్టేట్స్ లో చూస్తున్నాము. వన్స్ అది ఫైనలైజ్ అయిన తర్వాత వీళ్ళు లెట్ ద పీపుల్ మన దగ్గర కస్టమర్ ఉన్న డేటా వీళ్ళే మెయిన్ చీఫ్ గెస్ట్, సో వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తాం. బండి సర్వీసింగ్ అయిపోయింది ఇక్కడ, అంటే మీ దగ్గర చేయించుకున్నాను. ఒక 1 or 2 days తర్వాత నాకు ట్రబుల్ అయింది. అంటే మీరు ఏమన్నా 10 days కానీ 20 days కానీ ఏమన్నా డెడ్ ఎండ్ కానీ? యాక్చువల్లీ మీరు సర్వీస్ అయిన తర్వాత నాట్ 10 days ఆర్ 1 week, మీకు ఎనీ టైం వన్స్ యూఆర్ రాయల్ రంగూర్ బైకర్స్ గ్యారేజ్ కస్టమర్, వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అంటిల్ విల్ బి ఇన్ అవైలబుల్ ఫర్ వర్కింగ్ అవర్స్. ఇప్పుడు కొంతమంది 10ంటికి 11ంటికి సడన్ గా ఎక్కడో ఏదో ప్రాబ్లమ్ అయి ఫోన్ చేస్తారు. ఆ టైంలో ఎవరిని పంపించలేదు. ఎందుకంటే వన్స్ మన దగ్గర ఎంప్లాయీస్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ టైం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని మనము పంపించడం అనేది ఇట్స్ నాట్ ఎథికల్. నేను ఏంటంటే ఎంప్లాయీస్ గురించి కూడా ఆలోచిస్తాను, వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకూడదు. సో ఏంటంటే అది 24/7 సర్వీస్ లాగా అయిపోతుంది. సో అటువంటిది ఫ్యూచర్ లేదని ఉంటే కనుక డెఫినెట్లీ ఆలోచన కూడా ఉంది. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అయితే కనుక మీకు మాక్సిమం మీరు డెలివరీ తీసుకునే ముందు ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఎఫ్క్యూఏ చేసిస్తారు. ఎఫ్క్యూఏ చేసిన తర్వాత మీరు కూడా ఒక రైడ్ వేసిన తర్వాత యువర్ సాటిస్ఫైడ్. నాకు మీ పార్ట్నర్ మీద నాకు నమ్మకం లేదు, నేను బయట నుంచి తెచ్చుకోను, కానీ మీ దగ్గర సర్వీసింగ్ బాగుంది, చేసిస్తారా? ఓకే, మా దగ్గర అది కూడా కస్టమర్ ఆయనకి ఇష్టమైన ఆయిల్ తెచ్చుకోవచ్చు, ఆయన పార్ట్స్ ఆయన తెచ్చుకోవచ్చు. యూ హ్యావ్ టు పే జస్ట్ లేబర్. టెక్నీషియన్ చేసిన దానికి లేబర్ చార్జెస్ అవి ఒకటి పే చేస్తారు. మా కస్టమర్ కాకపోయినా కానీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బ్రేక్ డౌన్ ఇట్లాంటివి వస్తే కనుక అది బి అవైలబుల్. కాల్ చేస్తే గైడ్ చేయగలరు, కాల్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో గణేష్, హాయ్, బాగున్నాను. ఈ షో అంటే నువ్వు ఈ గ్యారేజ్ రావడానికి కారణం ఏంటి? సో దగ్గరలో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ఉంది. సో నేను పాస్ అవుతున్నప్పుడల్లా ఇది ఈ జోన్ మనం చూస్తూ ఉంటాం వాటికి. సో ఎందుకో ఒకసారి వచ్చాను ఇక్కడ. సో నాకు ఫస్ట్ అటెంప్ట్ లోనే హైలీ సాటిస్ఫైడ్ అయింది. నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కోసం వచ్చాను. సో నాకు దీని గురించి మోడిఫికేషన్ గురించి చెప్పడం కానీ లేదా సజెస్ట్ చేయడం కానీ చాలా బాగా చేశారు. సో అప్పటి నుంచి నేను ఇప్పుడు దాకా వీళ్ళ దగ్గర అటాచ్ అయిపోయాను. సో ఎలా అంటే ప్రతి చిన్న ఇష్యూ పీస్ చెప్తూ ఉండేవాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ సర్వీసింగ్ ఇక్కడ ఇచ్చాను నేను మన రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో. అక్కడ నాకు థర్డ్ సర్వీసింగ్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట.
సో వరస్ట్ ఎక్స్పీరియన్స్ రావడంతో ఇక్కడికి వచ్చాను నెక్స్ట్ టైం. ఓకే రావడంతో నాకు మళ్ళీ అక్కడ వదిలేసి ఇక్కడ చేయించడం స్టార్ట్ చేశాను. అక్కడ మళ్ళీ ఇక్కడ పెయిడ్ అయినా సరే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, అంటే ఎన్నిసార్లు చేయించారు ఇది? ఇది సెకండ్ టైం ఇది సెకండ్ టైం. థర్డ్ టైం మళ్ళీ చేయించాను, మళ్ళీ ఫోర్త్ టైం ఇక్కడ మళ్ళీ చేయిస్తాను. అచ్చా, సెకండ్ టైం చేశారు, మళ్ళీ ఫోర్త్ టైం అన్నారు. ఓకే, అంటే ఆల్టర్నేటివ్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే సెకండ్ టైం అక్కడ, ఫోర్త్ టైం ఇక్కడ అని. సో ఒకసారి చూసాను అనమాట, ఇప్పటికైనా చేంజ్ చేయారో లేదా కంప్లైంట్ రేజ్ చేశాను అక్కడ ఆల్రెడీ సర్వీస్ బాగాలేదు అని. ఓకే, సో ఒకసారి ఛాన్సెస్ చూద్దాం వాళ్ళకి, మరి అక్కడ బాగాలేదని చెప్పేసి చూద్దాం అంటే సేమ్ అదే సర్వీస్ ఉంది. ఓకే, మళ్ళీ అక్కడ డబ్బులు పోయినా సరే సేమ్ అవుతుంది అక్కడ ఇంకా. సో మనకు కావాల్సింది ఆబ్వియస్లీ సర్వీస్. మనీ ఏముందంటే 500 రూపీస్ అటు ఇటు, బట్ సర్వీస్ కావాలి. ఎట్లా నాకు ఇక్కడ ఏంటంటే హైలీ సాటిస్ఫాక్షన్ సర్వీస్ ఉంటుంది. ఓకే, సో అందుకోసం ఇక్కడ తీసుకున్నాను. ఓకే, అంటే మీరు సాటిస్ఫై అయ్యారా లేదా? హైలీ రికమెండెడ్. అంటే ఈ ఉన్న గ్యారేజ్కి మీరు 10కి ఎంత ఇస్తారు? 10కి 10 ఇస్తాను. 10కి 10 హైలీ సాటిస్ఫైడ్. ఓకే, ప్రైస్ గుర్తుంటుంది, ఎక్కువ అని పెట్టినట్టు అనిపించదు అన్నట్టు, మీకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా హై రేట్లో ఉంటుంది. ఓకే, అంటే ఒకవేళ నైట్ ఏమైనా ప్రాబ్లమ్ అయింది అనుకో, వీళ్ళు కాల్ చేస్తే రెస్పాన్స్ అవుతారంటారా? అది నాకు తెలియదండి. ఓకే, గ్యారేజ్ అడుగుతాను కావాలి, ఇంతవరకు నేనైతే ట్రై చేయలేదు అది. ఓకే, నా మట్టుకు అయితే నాకు ప్రాపర్గా రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా అవుతుంది. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. అంటే ప్రైస్ విషయంలో మీరు ఎట్లా అనుకుంటారు? ప్రైస్ విషయంలో చాలా రీజనబుల్ నాకైతే. మీకు రీజనబుల్ తగ్గట్టు మీకు ప్రాబ్లం ఏం లేదు. సర్వీస్ ఛార్జ్ కానీ, లేకపోతే స్పేర్ పార్ట్ ఛార్జ్ కానీ ఓకే, అన్ని రీజనబుల్గా ఉంది మనకి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గణేష్. థ్యాంక్ యూ.